హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో. ఈరోజు మనం ఈ రీడింగ్‌లో యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది రిలేషన్‌షిప్ వైస్? అసలు మీ పార్ట్నర్ మనసులో కానీ, మీ మనసులో కానీ, మీ రిలేషన్‌షిప్ గురించి ఏమనుకుంటున్నారు? అసలు ఏం జరగబోతుంది? మీ ఫీలింగ్స్ అయితే మీకు తెలుస్తాయి. కానీ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అసల ఆ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సోల్‌మేట్ ఎట్లాంటి డెసిషన్స్‌తో ఉన్నారు? అంటే రిలేషన్‌షిప్‌లో చాలామంది నాకు చెప్తుందేంటంటే, "అక్క నాకు మా పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటో తెలియట్లేదు. వాళ్ళసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి ఎందుకు సెపరేషన్‌లోకెళ్ళిపోతున్నారు. నో కాంటాక్ట్ అంటే కొంతమంది విషయంలో. సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అసలు ఏం డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు? అసలు ఏది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అయితే నాకు వాట్సాప్‌లో మెసేజెస్ అయితే చాలా వస్తున్నాయండి. సో, నేను దానికోసమని రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఎవరికైతే రీడింగ్ రెజొనేట్ అవుతుందో వాళ్ళు కంటిన్యూ చేయండి. రీడింగ్ మాకు రెజొనేట్ అవ్వట్లేదు. ఈ టాపిక్ మాకు సంబంధించింది కాదు అనుకున్న వాళ్ళు రీడింగ్‌నయితే చూడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు చూడాలి అనిపిస్తే గనక మీరు కంటిన్యూ చేయండి. అయితే పూర్తిగా టైమ్‌లెస్ రీడింగ్ అండి. సో, టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి మీరెప్పుడైనా కూడా రీడింగ్‌ని ఫాలో అవ్వచ్చు. అంటే మీరు చూస్తున్న టైంకి ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి అంతే. 50, 60% కంటే ఎక్కువ రీడింగ్ రెజొనేట్ అయితే ఈ రీడింగ్ మీకోసం అనేది అర్థం చేసుకోండి. 90% రెజొనేట్ అయితే టోటల్‌గా రీడింగ్ మీకోసమే అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో, ఇప్పుడు మీ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు నేను మళ్ళీ పాతవన్నీ ఒక్కోసారి ఇష్యూస్ అని చెప్తానండి. ఎవరైనా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు దానికి రూల్స్ అయితే రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు షేర్ చేయడం, లైక్ చేయడం అండ్ కామెంట్ చేయడం ఇవన్నీ చేసి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో, అందరూ కూడా ఎలిజిబుల్ పర్సన్సే. ఇంకా ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ మీ పర్సన్ ఆలోచనలు. ఎక్స్‌క్యూజ్ అండి. అంటే మీ పర్సను ఏదైతే మిస్టేక్ చేసేస్తున్నారు. చేసేసి మళ్ళీ ఎక్స్‌క్యూజ్ అయ్యేలాగా మీ దగ్గర నుంచి ఒక ఎక్స్‌క్యూజ్ అనేది కోరుకుంటున్నారు. అంటే ఎట్లా ఉందంటే పర్సన్ బిహేవియరు ఏ మిస్టేక్ అయినా అంటే అప్పటికప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే మాట మాట్లాడటం కానీ, లేకపోతే మిమ్మల్ని ఏదైనా ఒప్పించేలాగా ఏదైనా చేయడం గానీ, ఇట్లాంటివి చేసేసి మళ్ళీ నేను ఏ తప్పు చేయలేదు అన్నట్లు వాళ్ళ మైండ్‌సెట్ అయితే ఆ విధంగా ఉంది. అన్నిటికి ఎక్స్‌క్యూజ్ ఇవ్వాలి వాళ్ళకి. అన్నట్లు ఆహ్, నేను ఎక్స్‌క్యూజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవాలి అన్నట్లు ఆహ్, వాళ్ళ మనసులో అయితే ఉంది అనేది ఇక్కడ తెలుస్తుందండి. సో, ఆ టైప్ ఆఫ్ మైండ్‌సెట్‌తో మీ పర్సన్ ఆ విధంగా ఆలోచిస్తున్నారనేదైతే డివైన్ మెసేజెస్ మీ ఎనర్జీస్ వాళ్ళు ఇప్పుడు ఆ విధంగా వాళ్ళతో కనెక్ట్ అవుతున్నాయి. వాళ్ళ ఆలోచన అయితే ఆ విధంగా ఉంటుంది. సో, నెక్స్ట్ చూద్దామండి. సో, ఇంక నెక్స్ట్ అయితే అన్‌అవైలబుల్‌గా. అంటే సమ్‌టైమ్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఒక్కొక్కసారి మీకు కాల్‌లోకి రావటం కానీ, లేకపోతే అంటే మీకు ఫోన్ కాల్‌లో అందుబాటులో రావటం కానీ, లేకపోతే మీతో మాట్లాడడం కానీ, లేకపోతే మీతో ఏదో ఒకటి అంటే కాన్వర్జేషన్‌లో మిమ్మల్ని కలవటం కానీ, లేకపోతే మీ దగ్గరికి రావటం కానీ ఇట్లాంటివి చేస్తారు. సమ్‌టైమ్స్ ఎట్లా ఉంటుందంటే అసల నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్ అంటే అన్‌అవైలబుల్‌గా అంటే మీరు ఫోన్ చేస్తున్నా వాళ్ళు రీచ్ అవ్వదు. మీరేదైనా మెసేజ్ చేసినా వాళ్ళకి చేరదు. లేదు ఎవరి ద్వారాైనా అప్రోచ్ అవుదామన్నా కూడా ఆ పర్సన్ మీకు కాంటాక్ట్‌లోకి రారు. అప్పుడు మీ సిట్యుయేషన్ ఎట్లా ఉంటుందంటే, అసలు ఆ పర్సన్ ఎక్కడున్నారు, ఏంటి అనేది కనుక్కోవాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. కానీ పర్సన్ అయితే కాంటాక్ట్‌లోకి రారు. అన్‌అవైలబుల్ సిట్యుయేషన్స్‌లో ఉంటారు. ఒకటి ఏది చేస్తున్నా వాళ్ళ ఆలోచన ఏంటంటే, వాళ్ళు ఏ పని చేస్తున్నా అది రైట్ ఆర్ రాంగ్ వాటెవర్ ఇట్ ఈస్. అది ఏది చేస్తున్నా కూడా వాళ్ళకి మీరు ఎక్స్‌క్యూజ్ ఇవ్వాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. రెండోదేంటంటే అన్‌అవైలబుల్ అంటే నేను కలుస్తాను. లేకపోతే నేను కలవను. నా సిట్యుయేషన్స్ బట్టి నేను మూవ్ ఆన్ అవుతాను. అంటే ఈరోజు ఇప్పుడు నాకు టైం ఉంది, నాకు మూడ్ ఉంది, నాకు అన్నీ ఉంటే అప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్‌లోకొస్తాను. లేదు నా పర్సనల్ ఇష్యూస్ నాకు మిగతావి ఎక్కువ డిమాండింగ్‌గా ఉంటే అంటే ఏదైనా ఫ్యామిలీ కానీ ఐదర్ ఫ్రెండ్స్ ఆర్ ఇంకేదైనా నాకెక్కువగా దాని మీద కాన్సంట్రేషన్ చేయాలి అనిపించినప్పుడు నేను అటు మూవ్ అవుతాను. సో, ఆ టైంలో అన్‌అవైలబిలిటీ అంటే హ్మ్. మీరు కోరుకున్న టైంలో వాళ్ళు మీకు అవైలబిలిటీ ఉండరు. ఆ టైంలో మీకు చాలా చాలా పెయిన్ ఉంటుంది. ఆ టైంలో మీకు ఒక్కొక్కసారి ఏంటంటే అసలు ఈ పర్సన్ రైటా? రాంగా? అన్నట్లు కూడా చాలా ఇష్యూస్ అంటే మీకు రైజ్ అయిపోతూ ఉంటాయి. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా మీరు ఫేస్ చేస్తున్నారు. కానీ పర్సన్ అయితే ఈ విధంగా అంటారు. నాకు నచ్చినప్పుడు నేను వెళ్తాను. నాకు నచ్చినప్పుడు కానీ నేను ఏది చేస్తున్నా ఎక్స్‌క్యూజ్ చెప్పుకోగలుగుతాను. అంటే మిమ్మల్ని నేను అవైలబుల్‌గా లేకపోయినా నేను ఎప్పుడైతే కాంటాక్ట్‌లోకెళ్తానో అప్పుడు నేను వాళ్ళని ఒప్పించుకోగలుగుతాను అని ఇలాగా వాళ్ళ మీద వాళ్ళకొక కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళ మీద ఏంటంటే
ఏదైనా సరే నేను రైట్ చేస్తాను అన్నట్లుంది. ఏదైనా సరే నేను ఎక్స్‌క్యూజ్ చెప్పుకుంటాను అన్నట్లుంది. ఇట్లా పర్సన్ అయితే ఆలోచిస్తున్నారనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇప్పుడు ఆ విధంగా ఉన్నాయి. వాళ్ళ థింకింగ్ గాని, వాళ్ళు ఏదైతే మూవ్‌మెంట్ ఉంటుందో, ఆ మూవ్‌మెంట్ కానీ ఆ విధంగా ఉందండి. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఏది చేస్తున్నా కూడా మీకెలా ఉంటుందంటే అసలు ఏం జరుగుతుంది? అసలు ఎందుకు పర్సన్ కాంటాక్ట్‌లోకి రావట్లేదు? అసలు ఎందుకు పర్సన్‌ని ఎక్కడున్నామో చేయలేకపోతున్నాము. ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. అసలు మా మీద లవ్ ఉందా లేదా? ఎఫెక్షన్ ఉందా లేదా? అసలా మా మీద మా పార్ట్నర్‌కి ఒక ఇంటెన్షన్ అనేది ఉందా లేదా? ఇట్లాంటివన్నీ ఆలోచనలు మీలో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ గాని, ఆలోచనలు గాని రేజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఈ టైంలో ఏది చేస్తున్నా కూడా అంటే మీ మీద మీకు ఒక భయం అనేది కూడా ఏర్పడిపోతుంది ఉంటుంది. అంటే ఈ సిట్యుయేషన్స్ జరుగుతూ ఉన్న ఎవరికైతే ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుందో అట్లాంటి వాళ్ళకి. సో, అందరికీ కాదండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్న వాళ్ళకి కానీ, సెపరేషన్‌లో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఎవరైతే పక్కపక్కనే ఉంటూ కూడా మీ ఇంటెన్షన్‌ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారో, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ సిట్యుయేషన్స్ అయితే వాళ్ళకి అప్లికబుల్ అవుతాయండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఏదైనా మీరు అడుగుతారు అనేసరికి వాళ్ళు తప్పించుకొని తిరగడం, వాళ్ళు ఏదైనా విషయంలో ఆహ్, అంటే ఎఫెక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ గూడా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏదైనా మీరు క్వెషన్ చేస్తారు, లేకపోతే ఏదైనా అడుగుతారు అనే టైంకి మాత్రం వాళ్ళేం చేస్తూ ఉంటారంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు. అన్‌అవైలబుల్ పర్సన్‌గా మారిపోతూ ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోవడమే ఒక ఇన్సిడెంట్‌గా ఉంటుంది. సో, ఇట్లా చేస్తున్నారు కదా! మళ్ళీ వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫియర్ ఆఫ్ చీటింగ్ అండి. అంటే ఆహ్, అమ్మో! మళ్ళీ మనం మోసం చేస్తున్నామేమో ఆ పర్సన్‌కి ఎవరికైతే మీ సోల్‌మేట్ ఉన్నారో వారికిట్లా అనిపిస్తుందనమాట. ఆహ్, ఏంటి నేను మోసం చేస్తున్నానా అని తెలిసిపోతుందా? లేకపోతే నేనేమైనా మోసం చేసే పర్సన్నే అని అనుకుంటారా? ఇట్లాంటి ఆలోచనలు కూడా వస్తాయి. నేనెటు తేల్చుకోలేని సిట్యుయేషన్స్‌లో ఉన్నాను. నా వర్క్ వలన నేను కొంచెం ఇలా ప్రెషర్‌గా ఉన్నాను. లేకపోతే నా ఫ్యామిలీ వలన ప్రెషర్‌గా ఉన్నాను. కానీ ఇక్కడ ఎలా జరుగుతుందంటే నేనేందో దొంగలాగా నేనేదో తప్పు వ్యక్తిలాగా నన్ను అనుకుంటారా? అన్నట్టు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటి సిట్యుయేషన్స్ అన్నట్టు కూడా వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసుకొని మరి నన్ను ట్రస్ట్ చేస్తారా లేదా? నన్ను ఒక చీటర్ కింద చూస్తారా? ఇట్లాంటి ఆలోచనలైతే వాళ్ళని వాళ్ళు క్వెషన్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి సమ్‌టైమ్స్ మీ లైఫ్‌లోకి రావడం, సమ్‌టైమ్స్ నో కాంటాక్ట్‌లోకి వెళ్ళడం, సమ్‌టైమ్స్ పట్టుకున్న ఏదైనా జరుగుతుంటే ఇట్లా వాళ్ళ ఆలోచనలైతే ఈ డిఫరెంట్ వేలో ఉంటుంది. ఫియర్ ఆఫ్ చీటింగ్ అంటే నేను చీటింగ్ చేస్తున్నానేమో అనే కూడా వాళ్ళ మీద వాళ్ళే భయం అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ ఆ విధంగా ఉంది. సో, దాని వలన కూడా వాళ్ళకేంటంటే ఏం చేస్తున్నాము? ఎట్లా చేస్తున్నాము? మా సోల్‌మేట్ మమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఏదైనా సరే నేను ఎక్స్‌క్యూజ్ చేసి నేను తప్పించుకోవచ్చు. పోనీ ఇన్ని జరుగుతున్నా నేను ఎక్స్‌క్యూజ్ చేసి నేను తప్పించుకోవచ్చా? నన్ను ఎక్స్‌క్యూజ్ చేస్తారా? ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ వాళ్ళలో రైజ్ అవుతూ ఉంటాయి. సమ్‌టైమ్స్ ఈ విధంగా బిహేవ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అంటే ఇందాక అన్‌అవైలబుల్ సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో క్రియేట్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళకి తెలుసు. సో, వాళ్ళు ఎదురైనప్పుడు మళ్ళీ మీ దగ్గరికొచ్చినప్పుడు మీరడుగుతారు కదా! ఏంటి ఆ రోజు రాలేదు. ఆ రోజు నాకు కరెక్ట్‌గా మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు. లేకపోతే నేనంటే మీకిష్టమా లేదా? అసలెందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఇట్లాంటివి అడుగుతూ ఉంటే, అమ్మో! నేను చీట్ చేస్తున్నానని వీళ్ళు ఫీల్ అవుతారేమో అన్నట్లు కూడా వాళ్ళ మనసులో ఒపీనియన్ అయితే ఉంటుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. సో, వాళ్ళ ఎనర్జీస్ అయితే ఇప్పుడు అట్లా ఉన్నాయి. ఏంటంటే నేను వాళ్ళని మోసం చేస్తున్నానని వాళ్ళు ఫీల్ అవుతారా? నేనొక చీటర్ అని వాళ్ళు అనుకుంటారా? ఇట్లాంటి భయం కూడా వాళ్ళలో ఉంది. ఏదైనా జరిగితే నేను ఎక్స్‌క్యూజ్ చేయగలుగుతానా? నేనెందుకు అనవసరంగా ఒక్కొక్కసారి నేను అన్‌అవైలబుల్ సిట్యుయేషన్స్‌కి వెళ్ళాల్సొస్తుంది. సో, ఇవన్నీ నాకు ఏం జరుగుతుంది నా చుట్టూ అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. క్రిటిసైజింగ్ ఎలా ఉంటున్నారంటే మళ్ళీ ఇంకా వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో అంటే వచ్చే కాస్త టైంలోనూ ఏదైనా విషయంలో మీ గురించి మంచిగా మాట్లాడుతున్నట్టే మాట్లాడి క్రిటిసైజ్ చేయడం. అంటే ఏంటి నువ్విలా ఉన్నావు, ఏంటి నాకలా ఇష్టం లేదు, లేకపోతే నువ్విట్లా మాట్లాడుతున్నావేంటి? అంటే నెగెటివ్స్ వెతుకుతూ ఉంటారు మీలో. పాజిటివ్ వేలో కాకుండా నెగెటివ్స్ వెతకడం. అంటే వాళ్ళ మైండ్‌సెట్ ఇప్పుడు ఆ విధంగా ఉందండి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, యూనివర్స్ వల్ల ఇన్నర్ ఫీలింగ్స్ అన్నిటిని బయట పెడుతుంది.
సో, మీకర్థం కాదసలు ఎందుకు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు? ఎందుకు మమ్మల్ని పక్కనే ఉన్న మమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? అసలు వీళ్ళకి మేమిష్టమా? కాదా? అంటే వాళ్ళ మైండ్‌లో ఈ డిఫరెంట్ క్వాలిటీస్, ఈ డిఫరెంట్ ఆలోచనలన్నీ కూడా రన్ అవుతున్నాయి. అందువలన క్రిటిసైజ్ అంటే ఏం చేస్తున్నారు? ఏదైతే మీలో లేని క్వాలిటీస్ ఉన్నాయో వాటిని వాళ్ళు చెప్పడం. అంతేగాని మీలో ఉన్న గుడ్ థింగ్స్‌ని ఏదైతే ఉందో వాటిని మీరు బాగా వాళ్ళని ఇష్టపడుతున్నారు. ఆ థింగ్‌ని వాళ్ళు ప్రైజ్ చేయరు. అంటే గుర్తిస్తారు కానీ దాన్ని పొగడరు. అట్లా కాకుండా మీలో ఏదైతే లోపాలుగా కనిపిస్తున్నాయో వాటిని ఎంచడం. ఎంచడం అంటే ఎందుకంటే వాళ్ళకదొక ఇది. అంటే వాళ్ళు చేసేవి ఏదైతే ఉన్నాయో, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సో, వాటన్నిటిని కప్పిపుచ్చుకోవాలంటే మీలో ఉన్న ఏదైతే వీక్ పాయింట్స్ కానీ అది యాక్చువల్‌గా అవన్నీ మీవి కాదు. కాకపోయినా వాళ్ళు ఆ విధంగా చెప్తా ఉంటారు. నెక్స్టొచ్చి ఏంటంటే ఎమోషనల్‌గా వాళ్ళు బర్న్ ఔట్. అంటే ఎలా అంటే మీరు బాగా ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చూపించలేకపోతూ ఉంటారు. సో, అదంతా వాళ్ళకి ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఎమోషనల్‌గా బర్న్ అయిపోయినట్టు ఉంటుంది. అంటే వీళ్ళు మా మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పర్సన్‌కి నేనంటే బాగా ఇష్టం సోల్‌మేట్ కానీ నేను నా ఇంటెన్షన్స్ నా యొక్క ఏవైతే గోల్స్ కానీ లేకపోతే నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ బట్టి నేను సరిగ్గా వాళ్ళని రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. లేకపోతే వాళ్ళ యొక్క ఏదైతే స్వార్థం కొన్ని మంది విషయంలో అందరి విషయంలో కాదండి. వాళ్ళు కొంచెం స్వార్థంగా ఇటు కాసేపు మీ వైపు కాసేపు చూడటం, లేకపోతే బయట కాసేపు వాళ్ళకి ఏవైనా ఇతర ఏవైనా ఇంటెన్షన్స్ ఉంటే అవన్నీ కవర్ చేసుకోవడం. ఇట్లాంటి సిట్యుయేషన్స్ వల్ల కూడా వాళ్ళేంటంటే బర్న్ అయిపోతూ ఉంటారు. వీళ్ళింత అడిక్ట్ అవుతున్నారు, వీళ్ళింత లవ్ చూపిస్తున్నారు, అఫెక్షన్ చూపిస్తున్నారు, నేను చూపించలేకపోతున్నాను. ఇదో కొంత అయితే, కొంత సినారియోస్‌లో ఎలా ఉంటుందంటే మీరు వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మీరు ఇంకా ఏమైనా వాళ్ళ మీద ఇంటెన్షన్ తగ్గిచ్చేస్తున్నారేమో అన్నట్టు, లేకపోతే పొసెసివ్‌నెస్ కూడా వచ్చేస్తుంటుంది వాళ్ళకి. ఏంటి పక్కన ఏం జరుగుతుంది? ఇంకా వీళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది? అనేది కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే అదే కనిపిస్తుంది మనకి. కన్‌ఫ్యూజన్. ప్రతి విషయంలో కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎట్లా అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ ఏదైనా చేసే ముందు గాని, ఏదైనా మాట్లాడే ముందు గాని ఒక క్లారిటీ లేకుండా ఆహ్, కన్ కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇంకొకటేంటంటే వాళ్ళకి ఏం కావాలి అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోలేరు. అట్లాంటి ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉండి ప్రతి దాన్ని డిస్టర్బెన్స్‌గా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే పొసెసివ్‌నెస్ కూడా ఉంది. అంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడిస్తారేమో, లేకపోతే మీరు వాళ్ళకంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తారేమో లేకపోతే ఏది ఇంపార్టెంట్ థింగో వాళ్ళకి చూజ్ చేసుకోవడం కూడా ఈ సిట్యుయేషన్స్‌లో అర్థం కాదు. అంటే అంత కన్‌ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో వాళ్ళు ఉన్నారు. అలాంటి ఇష్యూస్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఎందుకంటే సెపరేషన్‌లో కొన్ని డేస్ అంతా కూడా కాల్‌లో గానీ, లేకపోతే మెసేజ్‌లో కానీ మీకు అందుబాటులో రారు. సో, అట్లా సెపరేషన్‌లోకెళ్ళిపోవడం, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకెళ్ళిపోవడం, మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ మీతో మాట్లాడడం ఇట్లా ఉన్న సిట్యుయేషన్‌లో వాళ్ళన్నిటిని కూడా కన్‌ఫ్యూజన్‌గా తీసుకుంటున్నారు. అసలు ఏం చేస్తున్నాము? ఎట్లా ఉన్నాము? అనేది వాళ్ళకి తెలియట్లేదు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. నేనసలు ఏంటి? నా మైండ్ సెట్ ఏంటి? అనేది వాళ్ళని వాళ్ళు క్వెషన్ చేసుకుంటున్నారు గైస్. సో, క్వెషన్ చేసుకుంటున్నా కూడా వాళ్ళకొక క్లారిటీ ప్రతిదానికి రావట్లేదు. ఈ క్లారిటీ కోసం ఏం చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్‌ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. వాళ్ళలో ఉంది అనేది కూడా యూనివర్స్ మనకి మెసేజ్ రూపంలో అందిస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని యూనివర్స్ ఒక ఆన్సర్ రూపంలో మీకు రీడింగ్‌లో ఇస్తుంది. ఇక్కడ ఫేటెడ్ టు బి అలోన్ అంటే నా తలరాత ఇలాగ ఒంటరిగానే రాసాడా భగవంతుడు. ఏంటి నేనేం చేస్తున్నా కూడా ఇది కరెక్టా? రాంగా? వాళ్ళు నా మీద ఎఫెక్షన్ చూపిస్తున్నారు. కానీ నా సరౌండింగ్స్ వల్ల నేను ఎళ్ళలేకపోతున్నాను. లేకపోతే నేను ప్రతి విషయంలోనూ ఏది కూడా నేను కరెక్ట్ వేలో ఎళ్ళలేకపోతున్నాను. వాళ్ళు నన్ను చీటింగ్ చేస్తున్నారా? లేకపోతే నేను ప్రతి విషయంలోనూ ఎక్స్‌క్యూజ్ చేసుకుంటూ నేనేదైనా తప్పించుకోవాలని అనుకుంటున్నాను. ఇట్లాంటివి ప్రతి విషయంలో కూడా కన్‌ఫ్యూజన్స్‌తో, ఒక లోన్‌లీనెస్‌తో వాళ్ళు ఏం చేయాలా అనేది అర్థం గాక ఏం చెయ్యాలి అసల మళ్ళీ నేనెలాగా ముందులాగా నా లవ్‌ని నేను దక్కించుకోవాలి. నేను అన్ని మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్తున్నానా? నేనెప్పటికైనా ఇట్లా చేసుకుంటూ వెళ్తే నేను ఎలోన్ అయిపోతానా? అన్న ఫీల్ కూడా వాళ్ళలో ఉంది. అది కూడా వాళ్ళకి ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయ్యేలాగా చేస్తుంది అనేది కూడా మనకి యూనివర్స్ మెసేజెస్ అయితే అందిస్తుందండి. సో, నెక్స్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ఇంకా ఎట్లా ఉన్నాయంటే, ఏది జరుగుతున్నా కూడా నేను ఎక్స్‌క్యూజ్ చేసుకోవాలి. నేను ఎక్స్‌క్యూజ్ చేసుకోవాలి. ఇట్లాంటి అంటే అప్పటికప్పుడు ఏదైనా జరుగుతుంటే నేను ఎళ్లి ఏది చేస్తున్నా అంటే వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ అయినా కూడా వాళ్ళు ఇవన్నీ వాళ్ళ మైండ్‌లో ఉన్నాయి.
వాళ్ళని మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారని, ఒక్కొక్కసారి మీరు వాళ్ళని చీట్ చేస్తున్నారేమో అన్న భయం గాని, లేకపోతే ఒక్కొక్కసారి నేను అనవైలబుల్ సిట్యుయేషన్స్‌కి నేనెళ్ళిపోతున్నానని కానీ, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా వాళ్ళేంటంటే మళ్ళీ, మళ్ళీ అదే చేస్తూ, అదే రిపీట్ చేస్తూ వాళ్ళు ఆహ్, దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఒక లోన్‌లీనెస్ ఫియర్‌లో ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో వెళ్తున్నారనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ సిట్యుయేషన్స్ అన్నీ ఎట్లా ఉన్నాయంటే బర్న్‌ఔట్ అయిపోతున్నాయి వాళ్ళలో. అంటే ఏం చేయాలి? ఎట్లా ఉండాలి? ఎట్లా ముందుకు వెళ్ళాలి? ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో బర్న్‌ఔట్ అవుతున్నాయి. అంటే ఏ ఏ డెసిషన్స్ తీసుకోవాలి? అసలు మేమెందుకిలా బిహేవ్ చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలుసు. సో, ఇవన్నీ గూడా మీకెట్లా అంటే ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అసలు మీకర్థం గాదు. వీళ్ళేం జేస్తున్నారు? ఏంటి ఒక నిమిషమేమో వస్తున్నారు. ఒక నిమిషమేమో ఇట్లా ఎళ్తున్నారు. ఒక్కొక్కసారేమో ఏది చేసినా కూడా మమ్మల్ని పద్దాక ఎక్స్‌క్యూజ్ అడుగుతున్నారు. మేము చెప్పాల్సిన దాన్ని వాళ్ళని ఎక్స్‌క్యూజ్ చేయాల్సొస్తుంది. అసలా మమ్మల్ని చీట్ చేస్తున్నారా? లేకపోతే మాతో జెన్యూన్‌గానే ఉంటున్నారా? ఇట్లాంటి కన్‌ఫ్యూజన్ మీకు కూడా స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి కన్‌ఫ్యూజన్ మీలో కూడా ఉంటుంది. సో, అందువలన మీరేంటంటే ఇది జెన్యూనా? కాదా? అసలిదేంటి? ఈ సిట్యుయేషన్ ఏంటి? అనేది కూడా మీకు అర్థం కాని హ్మ్, ఇదిలో మీరు కూడా ఉండిపోతారు. అనుకోకుండా ఒక్కొక్కసారి బాగా ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటారు. నీకన్నీ నేనే అంటారు. తర్వాతేమో ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది. ఒక్కసారి నా పేరెంట్స్ వల్ల నేను రాలేకపోయాను. లేకపోతే నా ఫ్యామిలీ వలన నేను ఇట్లా ఉన్నాను. లేకపోతే నా వర్క్ రిలేటెడ్‌గా నేను ఇ ఇది అవాయిడ్ చేయాల్సొచ్చింది. లేకపోతే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. లేకపోతే నాకిప్పుడు కొంతవరకు నేను ఏ పని చేస్తున్నా కూడా నాకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. సో, నేను ఇప్పుడేమి మీకేం సమాధానం చెప్పలేను. ఇట్లాంటి ఆన్సర్స్ అన్నీ వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. ఆ సిట్యుయేషన్సే మీకు చాలా స్ట్రగల్‌ని అంటే హ్యాపీగానే ఉంటారు మీరు వాళ్ళున్నప్పుడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే నో కాంటాక్ట్‌లో గానీ, సెపరేషన్‌లోకి గానీ వెళ్తూ ఉంటారో ఆ సిట్యుయేషన్స్‌లో బ్లాక్ పెట్టిన ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీరేం చెయ్యాలి అనేది అర్థం కాదు. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు కాలొస్తుంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేదైతే మీరు మీరు మెంటల్‌గా చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లాంటి టైంలో మీకేమనిపిస్తుందంటే ఒక్కొక్కసారి నేను రైట్ పర్సన్‌ని చూస్ చేసా. రిజెక్షన్ ఇక్కడ. రిజెక్షన్ ఏం చెప్తుందంటే యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుందంటే ఆహ్, మ మీరు నేను రైట్ పర్సన్‌ని చూజ్ చేసుకోలేదా అన్నట్టు మీకొక క్వెషన్ మార్క్ మీ బ్రెయిన్‌లో అనేది స్టార్ట్ అవుతుంది. నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ రాంగ్ పర్సనా? ఏంటి ఒక్కసారేమో అన్ని మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తూ ఎక్స్‌క్యూజ్ అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారేమో అసలెక్కడున్నారో కూడా తెలీదు. అసలు ఎట్లా ఉంటున్నారో తెలీదు. ఈ పర్సన్‌ని నేను సోల్‌మేట్‌గా అనుకోవడం నేను చేసింది తప్పా? అన్నట్లు మీకు అనిపించేలాగుంటుంది. ఒక్కొక్కసారి ఇంకా అవసరం లేదు రిజెక్ట్ చేద్దామా అనిపిస్తుంది. కానీ సమ్‌టైమ్స్ మాత్రం మీకు ఆ సాఫ్ట్ కార్నర్, ఆ పెయిన్ అనేది ఉండటం వలన తప్పదు. ఇంక నేనెట్లా అయినా నేను కంటిన్యూ చేయాలన్నట్టుంటుంది. వాళ్ళకి సేమ్ ఫీలింగ్. వాళ్ళకి మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే ఫీల్ అవుతూ ఉంటారు. ఎట్లా అంటే ఎన్ని అనుకుంటున్నా ఒక్కొక్కసారి మిమ్మల్ని డౌన్ చేయాలని చూస్తారు. ఒక్కొక్కసారి అంటే మిమ్మల్ని ప్రైజ్ చేయడం, మిమ్మల్ని పొగడడం ఇదంతా కొంతైతే కొంతవరకు వాళ్ళేంటంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్‌కి వాళ్ళైతే గిల్ట్ ఫీల్ అవుతారు. అంటే మేము తప్పులు చేస్తున్నాం. మేము కరెక్ట్‌గా లేము అనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ అవన్నీ బయట పడిపోతాయి అన్నట్లు ప్రతి దాన్ని కూడా ఫియర్ ఫీల్ అవుతూ ఆ ఫియర్‌ని ఏం చేస్తారంటే ఆహ్, ఒక చీట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. ఆ పక్కనే ఉంటూ మిమ్మల్ని మీ దగ్గర కాంటాక్ట్‌లోకి రారు. మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మీ దగ్గరికి రారు. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీకు ఇవన్నీ తెలుసు. తెలిసి మీరు ఎక్కడ వాళ్ళని రిజెక్ట్ చేస్తారా అనే టెన్షన్ వాళ్ళలో ఉంటుంది. సమ్‌టైమ్స్ ఎట్లా ఉంటుందంటే ఈ రిజెక్షన్ చేసే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్ని సినారియోస్‌లో అంటే కొంతమంది వ్యక్తుల విషయంలో ఎట్లా ఉంటుందంటే రిజెక్షన్ అనేది పక్కనున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా వాళ్ళ బాగా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కానీ, "ఎందుకు ఇదంతా మీకు రిజెక్ట్ చేసేస్తే సరిపోతుంది కదా! అసలా నీకు సంబంధించిన వ్యక్తి నీకు రాకుండా పోతారా? నీకు నీకు కావాల్సిన వాళ్ళతో నీకు ఇంటనేది దొరుకుతుంది కదా! అన్నట్లు చెప్పడం కూడా జరుగుతుంది. అట్లాంటి సిట్యుయేషన్స్ కూడా వాళ్ళ లైఫ్‌లో రావడం అయితే జరుగుతుంది అనేది కూడా ఇక్కడ రీడింగ్‌లో మనకు తెలుస్తుందండి. సమ్‌టైమ్స్ ఇవన్నీ ఇట్లాంటి ఆలోచనలన్నీ వచ్చేసి, లేదు మీరే వాళ్ళని రిజెక్ట్ చేస్తారా ఏమో అని వాళ్ళకి వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా కొంతమంది విషయంలో ఎట్లా ఉంటారంటే, అమ్మో! మనం చేసిన మిస్టేక్స్ అన్నిట్లికి వాళ్ళు మమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారేమో! ఎందుకంటే అన్నీ ఇది అంతా వాళ్ళ భయం అట్లా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు. వాళ్ళు ఒక్కొక్కసారి
వాళ్ళు ఎక్కడుంటారో కూడా మీకు తెలియకుండా అసలు మీ మీద లవ్ ఉంటుందో, ఉండదో, అఫెక్షన్ ఉంటుందో, ఉండదో అనేది అలాంటి ఈ సిట్యుయేషన్స్ మీకు క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకెలా అనిపిస్తుందంటే, అమ్మో! అసలా మమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారేమో! ఇప్పుడు రిజెక్షన్‌లోకి నేను వెళ్ళాలేమో అన్నట్లు వాళ్ళకైతే అలాంటి ఫీల్ అయితే ఉంటుంది. ఈ ఫీల్‌తో ఎలా ఉంటుందంటే ఒకవేళ రిజెక్ట్ చేసేస్తే నేను ఫియర్ ఆఫ్ లోన్‌లీగా నేను ఫీల్ అవ్వాల్సొస్తుంది. లోన్‌లీనెస్‌లోకి నేనెళ్ళిపోవాలేమో. నేనింకా షిప్‌లో నేను కంటిన్యూ అవ్వలేనేమో. వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో. ఇంక నేను ఒంటరిగానే ఉండాలేమో అన్నట్లు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అయితే ఆ విధంగా ఉన్నాయండి. అంటే ఉన్నాయి. కానీ వాళ్ళైతే అన్నిటిని ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. ఈ ఈ ఇన్నర్‌గా ఈ భయాలు ఇదంతా కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మనకి మెసేజెస్ అండి. అంటే వాళ్ళ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి. మీరేదైతే ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ చెప్పడం అయితే అయింది. సో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అసలు వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి? అసలు వాళ్ళు ఓకే. మీ మీద ప్రేమ ఉందా? లేదా? అనేది మీ క్వెషన్. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళ మనసులో అయితే ఈ అన్ని ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అనేదైతే మనకి రీడింగ్‌లో తెలుస్తుందండి. సో, ఏదేమైనప్పటికీ కూడా వదులుకోవడానికి అటు రెడీగా లేరు. కానీ ఈ ఫీలింగ్స్ అన్నిటిని క్యారీ చేస్తున్నారు మనసులో. సో, ఈ ఫీలింగ్స్ నుంచి వాళ్ళు బయటపడాలి. అంటే మీరు ఒకవేళ రిజెక్ట్ చేసేస్తారేమో అనే ఒక టెన్షన్‌తో, ఒక లోన్‌లీనెస్‌తో లోన్‌లీగా నేనయిపోతానేమో అన్న ఫీల్‌తో వాళ్ళు రిలేషన్‌షిప్‌నయితే మూవ్ ఆన్ చేస్తున్నారు కానీ బయటకి చెప్పుకోలేకపోతున్నారు. ఇదంతా చూసేసరికి మీకెట్లా ఉంటుందంటే అసలా ఏంటి సిట్యుయేషన్? అసలు మా సోల్‌మేట్‌కి ఏమనిపిస్తుంది? మేమంటే ఇష్టం ఉందా లేదా? అసలు వీళ్ళు మాతో లైఫ్ అంతా ఉంటారా లేదా? ఈ కన్‌ఫ్యూజన్ మీలో కొద్ది కొద్దిగా పెరిగి అసలు ఈ సిట్యుయేషన్ కానీ, ఈ రిలేషన్‌షిప్ కానీ ఎటు వెళ్తుంది? అసలు ఏం జరుగుతుంది మా మధ్య అనేదైతే మీకు స్ట్రాంగ్‌గా మీలో ఒక క్వెషన్ మార్క్ కింద ఉంటుంది. సో, వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇట్లా ఉన్నాయండి. సో, చూసారు కదా రీడింగ్ అయితే. యూనివర్స్ మీకైతే ఒక చక్కటి మెసేజెస్‌ని, ఒక చక్కటి రీడింగ్‌నయితే అందించడం జరిగింది. అందరికి చాలా మందికి ఈ క్వెషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక ఆన్సర్ దొరుకుతుందనే అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆహ్, రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి అనేది నాకు యాజ్ యూజువల్‌గా కామెంట్‌లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. సో, థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.